హాయ్ అండి, బాగున్నారా? ఓకే. నేను ఏవో టిప్స్ అప్పుడప్పుడు కొంచెం రివీల్ చేస్తున్నాను, బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతానండి. మీరు ఫాలో అవుతున్నారా లేదా నాకు కొంచెం కామెంట్ పెట్టండి. ఎందుకంటే కొంచెం కమ్యూనికేట్ చేసుకుంటే ఏది యూస్ఫుల్గా ఉంది, ఏది యూస్ఫుల్గా లేదు అనేది నాకు కూడా తెలుస్తుంది. నిజంగా చెప్పింది కరెక్ట్గానే ఉందా, మీ వరకు రీచ్ అవుతుందా, మీరు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనలో ప్రతి మనిషిలో ఒక క్రియేటివిటీ ఉంటుందండి. ఆ క్రియేటివిటీని కొంచెం షైన్ చేసుకోవాలి. ఎలా అంటే ఏం అక్కర్లేదు, మనం రోజు చేసే పనుల్లోనే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఏ పని చేస్తే మనము పర్ఫెక్ట్గా చేయగలుగుతాము, ఏ పనిని చేయలేము అనేది. ఇప్పుడు నేనున్నాను, వంటలో కొన్ని బాగా చేయగలుగుతాను, కొన్ని ఐటమ్స్ చేయలేను. అండ్ మిగతా ఇల్లు క్లీనింగ్ అట్లాంటివి వచ్చేసరికి పర్ఫెక్ట్గా చేయగలుగుతాను. ఏ ఐటమ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తీయాలి, ఎలా సర్దితే బాగుంటుంది అనేది ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉండగలుగుతాను. సో అలా మీలో కూడా ఒక్కొక్క పనిలో ఒక్కొక్క రకమైన క్రియేటివిటీ ఉంటుంది. కంపల్సరీ చేస్తున్న కొద్ది కొత్త కొత్త ఆలోచనలు అయితే తప్పకుండా వస్తాయి. ఇప్పుడు మనము జనరల్గా ముగ్గేస్తూ ఉంటాము. ముగ్గేస్తున్నప్పుడు ఒకటి అనుకుని వెళ్తాం యాక్చువల్గా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం అనుకున్న దానికంటే అక్కడ వేరేది పెట్టేసి వస్తాం, ఇంకో థాట్ వస్తుంది. డిజైన్స్ వేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు, రోజు ఒక రకం న్యూ క్రియేటివిటీ వస్తూ ఉంటుంది. సో అలాగే లైఫ్ని కానీ, పనులు కానీ, మనకున్న సర్కమ్స్టాన్సెస్లో కానీ మనకంటూ ఒక కొత్త థాట్స్ వస్తుంటాయి. అవన్నీ ప్రోగ్రెస్గా చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే యూ విల్ రీచ్ సమ్వేర్. అసలు మనం గెస్ చేయలేము ఎక్కడికి వెళ్తామనేది. కాకపోతే కొందరు దాన్ని వెనక్కి లాగుతుంటారు. మనం చేస్తున్న పనిని చూసి కొందరు ఏదో చేస్తుంటారులేండి, అవన్నీ ఉంటాయి. బట్ వాటి గురించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయొద్దు. మీరేంటి, మీరు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి, దాని గురించే మైండ్ పెడితే బాగుంటుంది. ఇది నా చిన్న సజెషన్ మీకు. ట్రై చేయండి. ఇప్పుడు నేనున్నాను, నాకు మొన్న మిద్దె మీద ఖాళీగా పడున్నాయి అవి కుండీలు. వెళ్ళాను, కొంచెం ఒక దాంట్లో మెంతులు వేసాను, మెంతి కూర వచ్చేసింది. ఇంకో దాంట్లో చిన్న దగ్గాకు చెట్టు దొరికితే అక్కడ పక్కన తీసుకొచ్చి పెట్టాను. మళ్ళీ ఏదో చేమంతి చెట్టు కింద వాళ్ళు ఏదో తవ్వేస్తుంటే వేస్ట్ అయిపోతూ ఉండిందని అది తీసేస్తుంటే అది తీసుకెళ్ళి పెట్టాను. తెలియకుండానే పైన ఒక మల్లె చెట్టు ఇంత ప్రిపేర్ అయ్యింది. సో మీరు కూడా అప్పుడప్పుడు ఏదైనా చేస్తూ ఉండండి, థాట్ ప్రాసెస్ వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.